మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 14వ తేదీ శనివారం తిథి నాడు తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో సాయంత్రం 6 గంటలు దాటాక ఈ యొక్క వార్తను అయితే వినవస్తున్నారు. ఖచ్చితంగా వింటారు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుందా, అలజడికి లోనవుతుందా? ఇది శుభవార్త, అశుభవార్త? ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు తారసపడబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున తులారాశి వారి జాతకులు మీ యొక్క కుటుంబ సభ్యులు కాస్త మీ శత్రువులు అనిపించే ధోరణితో వ్యవహరిస్తారు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటలు దాటాక మీ యొక్క బంధుమిత్రులతో మీరు తస్మాత్ జాగ్రత్త. వారు ఏదేని అవసరం కోసం వచ్చినా లేదా కాలక్షేపం కోసం వచ్చినా కూడాను మీరు వాటి అన్నింటా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున మీరు ఏ సహాయాలు చేయకూడదు. మాట సహాయం కానీ, ధన సహాయం కానీ చేయవద్దు. కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా కూడాను వారికి వంత పాడడమో, వారు చెప్పిందే వేదంగా వినడం లాంటివి చేయొద్దు. మీ యొక్క జీవితంలో ఈ రోజు అతి ముఖ్యమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. మీరు వారి మాటలకు తా అంటే తందన అన్నట్లుగా ప్రవర్తిస్తే గనక కష్టం వస్తుంది. మీ యొక్క కుటుంబం మొత్తం కూడాను ఈ యొక్క కష్టం నుండి బయటపడలేకపోతారు. ఎందుకంటే మీ మీద నింద పడుతుంది. మీతో పాటుగా మీ కుటుంబం మొత్తం కూడాను ఆ యొక్క నింద వలన ఎన్నో రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మానసిక కృంగుబాటు ఎక్కువ అయిపోతుంది. ఈ రోజున అయిన వారు అయితే మిమ్మల్ని మోసగించబోతున్నారు. తులారాశి వారి జాతకులు సాయంత్రం 6 గంటలు దాటాక ఎవరితో కూడాను మాటామంతి చిట్చాట్లు లాంటివి పెట్టవద్దు. ధన సహాయం చేయవద్దు. ధనాన్ని ఇచ్చి కష్టాన్ని కోరి తెచ్చుకోవద్దు. మిత్రులు కూడా శత్రువులు అయ్యేటటువంటి పరిస్థితులు దాపురిస్తాయి. కావున కుంభరాశి వారి జాతకులు మిత్రులు కూడా శత్రువులు అయ్యే పరిస్థితులు దాపురిస్తాయి. కావున తులారాశి వారి జాతకులు మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రమాదమే సంభవించబోతుంది. అయితే మీరు అనని మాటలు అన్నట్లుగా వారు వేరొకరికి చెప్పే ప్రయత్నం చేస్తారు. మీరు వారికి సహాయం చేయలేదు అనే దురుద్దేశ్యంతో మీకు రావాల్సిన ధనాన్ని కూడా మీకు రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా అన్నింటా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. మిత్రులు శత్రువులుగా మారేటటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కావున తస్మాత్ జాగ్రత్త. ఈ రోజున మాట విషయంలో జాగ్రత్త. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ధనపరమైన నిర్ణయాలు తీసుకోవద్దు. సొంత నిర్ణయాలు అస్సలు పాటించదు. ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.